అప్పుడు వాళ్ళు కొన్ని మార్లు అటు ఇటు సైడ్ అవుతూ ఉంటారు అనుకోండి, గేలం ఎవరేస్తారు పైనుంచి? చేపలు ఎక్కడ ఉంటాయి? నీటిలో ఉంటాయి. గేలం వేసేవాడు ఎక్కడ ఉంటాడు? నీటిలో ఉంటాడా? ఎక్కడుంటాడు? అయ్య బాబా పిల్లకి తెలిసిపోయిందండి పైన ఉంటాడని చెప్పేస్తుంది. అవన్నీ టిక్కెట్లు అయ్యే కాలువ కాడికి వెళ్ళి ఎట్లా ఏదో వేయడం. తిమింగలం వచ్చి నిన్ను లాగేస్తే బాగుండు, యోనాన్ని మింగలకి నేను మింగేస్తా, దాని కొడుకులోకి వెళ్ళిపోతావు. అప్పుడు నువ్వు గేలం వేసేవాడు పైనుండి వేస్తూ ఉంటాడు. అప్పుడు మన సంతానము మనం చేసిన ప్రార్థన ఉంది కదా, ఎవరి కోసం బ్రతకాలి? తల్లిదండ్రులు పిల్లల కోసం బ్రతకాలి, కుటుంబం కోసం బ్రతకాలి. కష్టపడడం ఒకటే కాదండి, కష్టపడి విషయంలోనే తండ్రిగా ఉంటాను, ఏమైనా పట్టుకొచ్చి ఇచ్చే విషయంలోనే తల్లిదండ్రులుగా ఉంటాను. బ్రతకవలసి వస్తే బిడ్డల కోసం బ్రతుకుతాను అనేటోళ్ళు లేరు. ఎవరి కోసం బ్రతకాలి అని అంటే పిల్లల కోసం బ్రతకాలి. మన సంతానము దేవుని సన్నిధిలోనికి వృద్ధిలోకి రావాలి, వాళ్ళు ఆరాధించాలి. తరతరాలకు ఈయనే దేవుడు, యుగ యుగాలకు ఈయనే దేవుడు, నీ పిల్లల పిల్లల పిల్లలకు ఈయనే దేవుడు. అందరూ ఆమెను చెప్పుకోండి. నీ పిల్లల పిల్లల పిల్లలకు ఈయనే దేవుడు. నువ్వు ఉండొచ్చు, నువ్వు లేకపోవచ్చు, నువ్వు ఇప్పుడు ఎట్లా మనసారా ఆరాధిస్తున్నావో, ఆయన కొలుస్తూ ఉన్నావో, రేపు రాబోయే నెక్స్ట్ జనరేషన్ నీ సంతానం ఉందే, వాళ్ళందరూ నిన్ను స్తుతిస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, ప్రభువా మా తాత నిన్ను ఆరాధించాడు, మా మామ నిన్ను ఆరాధించింది, మా నాయనమ్మ నిన్ను ఆరాధించింది, మా అమ్మమ్మ నిన్ను ఆరాధించింది ప్రభువా, ఆ వాళ్ళు దేవుడివే, నాకు దేవుడు అయ్యావు. హల్లెలూయా. ఏమనాలి? భక్తులు జ్ఞాపకం చేసుకుంటారు కదా. నువ్వు భక్తుడవైతే నిన్ను జ్ఞాపకం చేసుకుని నీ మనమలు మనమరాండులు ప్రార్థన చేస్తారు. అయ్యా నేను తప్పు పోకుండా మా అమ్మ కాపాడింది అయ్యా, నేను నాశనానికి పోకుండా మా అమ్మ కాపాడింది అయ్యా. వాళ్ళు అంటారు నేను ఎప్పుడు నాన్న కొడుకుని పుట్టాను కాబట్టి నేను అంత అదృష్టవంతురాలని అనుకుంటా. నాకు కాలేజీ చదువుకున్న వయసు నుంచి కూడా నాకు ఒక అనుభూతి, చాలామంది కనిపిస్తూ ఉంటారు పనిచేసేటోళ్ళు. ఎవరు రకరకాల వ్యక్తులు కనిపిస్తారు, చేలల్లో కనిపిస్తారు, పొలాల్లో కనిపిస్తారు, రోడ్ల మీద కనిపిస్తారు, వాళ్ళు దీన పరిస్థితిలో. అప్పుడు నేను అనుకుంటాను నాన్న కొడుకుని పుట్టినందుకు నేను చాలా అదృష్టవంతురాలని. నాన్న కొడుకుని పుట్టినందుకే కాదు కానీ నాన్న నిన్ను నమ్మునందుకు. హల్లెలూయా. ఎక్కడ నుండి చెప్తున్నానో తెలుసా? బలిపీఠం మీద నుండి చెప్తున్నా నేను. నాన్న నిన్ను నమ్మి ఉండినట్లయితే నేను ఎక్కడుందునో, నేను ఏమై ఉందునో, ఏమైపోదునో, అడ్రస్ లేకుండా ఉండేదాన్నేమో, సాక్ష్యము ఎట్లా ఉండేదో, క్యారెక్టర్ ఎట్లా ఉండేదో. నాన్న కొడుకును పుట్టాను, ఆ నాన్న దేవుణ్ణి నమ్ముకున్నాడు. స్తోత్రం. ఆ నాన్న దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, ఆ దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను. నా దేవుడే నా పిల్లల దేవుడు, మా సంతానం దేవుడు. హల్లెలూయా. దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఈరోజు నా సబ్జెక్టు అలానే ఉంటుంది. ఈయనే దేవుడు. చాలామందికి ఈయన దేవుడుగా ఉండడం ఇష్టం లేదు, ఈయన ఆజ్ఞలు ఇష్టం లేదు, ఈయన ప్రేమ పొందుకోవాలంటున్నారు కానీ ఈయన క్రమశిక్షణ ఇష్టం లేదు, ఈయన అవసరాల్లో సహాయం చేయాలంటున్నారు కానీ ఈయన ఆరాధించడం ఇష్టం లేదు, ఇబ్బందుల్లో ఊతనివ్వయ్యా అంటున్నారు కానీ ఇబ్బందులు తొలగిపోయిన తర్వాత ఈయన కొలవడం ఇష్టం లేదు. చాలామందికి దేవుడు అడ్డైపోయాడు. నీకు అడ్డయ్యాడా? జాగ్రత్త. ఏమయ్యాడా? నీకు కూడా అడ్డయ్యాడా? జాగ్రత్త. మనకు అడ్డవకూడదు, మన ప్రార్థన జీవితానికి అడ్డు రాకూడదు, మన భక్తికి అడ్డు రాకూడదు. ఈ రోజు నేను రాలేకపోతున్నానని ఈయన దగ్గరికి వచ్చే విషయంలో షాకు చెప్పకూడదు. ఈయన ప్రార్థించే విషయంలో నువ్వేమాత్రం షాకు చెప్పడానికి వీరు లేదు, ఎందులో కూడా వీరు లేదు. ఈయన లేకపోతే నువ్వేమైపోతావు? నరులెల్లరూ నిన్ను నిందించేటప్పుడు, అవమానాలు నిన్నుకు వచ్చినప్పుడు, నీటి వాళ్ళు నడు రోడ్డు మీద పెట్టినప్పుడు, ఎవరు ఆదరణ లేనప్పుడు ఈయన నీకు సహాయం చేయకపోతే నువ్వేమై ఉండేదానివి? ఆలోచన చెయ్యి. అప్పుడు కావాలి నీకు ఈయన. అయ్యా ఎక్కడున్నావు? విన్నాను అప్పుడప్పుడు సహాయం చేస్తావంట, విన్నాను అప్పుడప్పుడు నువ్వు నీ ప్రేమ ఎలాంటిదో విన్నాను, ఈ కొంచెం ఇబ్బందుల్లోకి నువ్వేమైనా వస్తావా? వస్తాను బిడ్డ, ఇట్లాగే నా వైపు తిరుగుతావని ఎదురు చూస్తున్నాను. నేను ఏదో ఒక రోజు రాకపోతుందా, నువ్వు నా వైపు తిరగకుండా ఉంటావని ఎదురు చూస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, వస్తున్నాను నీ దగ్గరికి. ధైర్యంగా ఉండు. అందరూ విడిచిపెట్టారా? నేను విడిచిపెట్టలేదని వస్తాడు ఆయన. అన్ని సమస్యలు పోతాయి. ఆ సమస్యలు కాస్త భక్తి చేస్తావు. దేవుడికి మర్చిపోతున్నాడులే నన్ను. ఏంటి? దేవుడు మర్చిపోతున్నాడులే నన్ను, దైవజనుడు కూడా కాస్త మర్చిపోతాడులే, ఈ లోపల నేను సైడ్ అయిపోదాం.
ఏమైపోదా? అయ్యో నువ్వు సైడ్ అయిపోతావని కాదు ఆయన నీ దగ్గరికి వస్తా, నీకు సహాయం చేస్తా, నువ్వే ఆయనకి బిడ్డగా ఉంటావని, నీ ద్వారా ఆయన నామానికి మహిమ వస్తుందని ఆయన వచ్చాడు. నువ్వేం చేస్తున్నావు? కొంతవరకు మహిమ పొందించి, కొంతవరకు మహిమ తీసుకొచ్చి ఆ తర్వాత నువ్వు ఆయన్ని విడిచిపెడుతున్నావు. ఈరోజు నేను చెప్పే వర్తమానము ఏంటంటే, ఈరోజు నేను చెప్పే మాట, యెహోవా తనకు దేవుడు కాగల జనుడు ధన్యులు. ఎవరు ధన్యులు? యెహోవా తనకు దేవుడు కాగల జనుడు ధన్యులు. ఆయన నాకు దేవుడు అనుకో, నేను ధన్యుణ్ణి. హల్లెలూయా. ఈయన నీకు దేవుడు అనుకో, నువ్వు ధన్యుడివి. ఇది ఈరోజు నా యొక్క సబ్జెక్టు. నువ్వు ఎలా ధన్యుడివో తెలుసా? నువ్వు ఆయన ఆరాధిస్తున్నందుకు, ఆయన నువ్వు దేవుడిగా భావించినందుకు నిన్ను ఆయన స్వాస్యంగా చేసుకున్నాడు. హల్లెలూయా. స్వాస్యం, సొంతం. నీ పైన సర్వాధికారం అయిందే. ఆయన నిన్ను స్వాస్యంగా తీసుకున్నాడంట. ఆయన నిన్ను నమ్ముకున్నందుకు నిన్ను ఏర్పాట్లో పెట్టుకున్నాడంట. ఏర్పాట్లో నువ్వు ఉన్నావు బిడ్డ, ప్రణాళికలో నువ్వు ఉన్నావు బిడ్డ, నా పిలుపులో నువ్వు ఉన్నావు బిడ్డ, నా చూపులో నువ్వు ఉన్నావు బిడ్డ. హల్లెలూయా. అందుకు నీవు నా స్వాస్యం. హల్లెలూయా. మనం అనుకుంటాం, అయ్యా నాకేమన్నా ఇవ్వరాదు, నాకంటే ఈ లోకంలో ఏమీ లేదు, నాకు కొంచెం ఏదోటి ఇస్తే బాగుండు అనుకుంటున్నాడు. ఆయన అనుకుంటున్నాడు, నేను ఏర్పరచుకున్నాను, నువ్వు నన్ను నమ్ముకుంటున్నావు కాబట్టి నీవే నా స్వాస్యం. అంటే నీ మీద ఎంత గోల్ పెట్టుకున్నాడు ఆయన, నువ్వు ఎంత నమ్మకంగా ఉంటావు అనుకుంటున్నాడు ఆయన. ఏమనుకుంటున్నాడు ఆయన? నిన్ను స్వాస్యంగా ఇది నాది అంటున్నాడు ఆయన. పేరు పెట్టుకో, ఇది అన్న దాంట్లో నీ పేరు పెట్టుకో. శైలు నాది, మెర్సీ నాది, రూతు నాది. హల్లెలూయా. ఇది నా స్వాస్యం, వీళ్ళ ద్వారా నేను మహిమ పొందాలి. హల్లెలూయా. పంట బాగుంటేనే కదా. కొన్ని ఎకరాల పొలం ఉందనుకోండి, బహుగా ఫలించింది అనుకోండి, ఎంత ఆనందం. నిన్ను స్వాస్యంగా పెట్టుకున్నాడు, ఆ స్వాస్యములో నువ్వు బహుగా ఫలించవనుకోండి, ఎంత ఆనందం ఆయనకి. అబ్బా నిన్ను ఏర్పరచుకున్నాను బిడ్డ. ఏంటి? నేను నిన్ను ఏర్పరచుకున్నాను బిడ్డ, నా ద్వారా నీ ద్వారా నా నామం మహిమపరచబడాలనుకుంటున్నాను. నువ్వు నా స్వాస్యం. హల్లెలూయా. నువ్వు నా దానివి. దేవుని వాక్యము నువ్వు దేవునికి సొత్తుగా ఉండాలని, దేవుని వాక్యం అంటుంది నువ్వు దేవుడిని నమ్మాలని ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఎప్పుడు ధన్యుడువో, ఎప్పుడు ధన్యురాలు అంటే నువ్వు ఆయన ఆశ్రయిస్తే నువ్వు ధన్యుడివి. హల్లెలూయా. ఆయన నమ్ముకుంటే ధన్యుడివి, ఆయన ప్రేమిస్తే ధన్యుడివి, ఆయన మీద ఆనుకుంటే ధన్యుడివి. హల్లెలూయా. అప్పుడు నేనున్నానుగా, నేను చూసుకుంటా. నీకేం కావాలి? ఎప్పుడు అడుగుతారు? ఆనుకున్నప్పుడు అడుగుతారా? ఆనుకోకుండా ఉన్నప్పుడు అడుగుతారా? నీకేం కావాలి అని ఎప్పుడు అడుగుతారు సంగమా? ఆనుకుని ఉంటే, ఆయన మీద నువ్వు ఎప్పుడైతే ఆనుకుంటావో, ఆయనే దేవుడని నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచి ఆయన మీద ఆనుకుంటావో, బిడ్డ కుమారుడా నీకేం కావాలి? కోరుకో. నువ్వు నా స్వాస్యం, నువ్వు బహుగా ఫలించాలి. టెల్ మీ, కోరుకో. స్పీడ్. అబ్బా నీకంటే స్పీడ్ ఎవరికి ఎగిరిపోతుంది? దేవునికి వచ్చేస్తుంది. స్పీడ్గా చేయాలి ఇప్పుడు నేను నీ కార్యాలు. ఎందుకో తెలుసా? ఎందుకు నా ద్వారా స్పీడ్గా మహిమ పొందాలనుకుంటున్నావంటే, నువ్వు నా స్వాస్యం, నువ్వు ఫలించాలి. హల్లెలూయా. నువ్వు వృద్ధిలోకి రావాలి. నువ్వు ఎందుకు ఇంత ఫలాలు ఫలిస్తున్నావంటే, నువ్వు నా మీద అనుకున్నావని, నన్ను నమ్ముకున్నావని. హల్లెలూయా. ఇలా మనం ఎవరైతే దేవుని మీద ఆధారపడతామో వాళ్ళు ధన్యులు, వాళ్ళు దేవునికి స్వాస్యమట. వాళ్ళ ద్వారా దేవుని నామం మహిమ పరచబడుతుందట. చూడండి, ఆ మాటలు చూపిస్తాను మీకు ఈరోజు నేను. కీర్తన గ్రంథము 33 అధ్యాయము 33:12 వచనము. యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు. ఎవరంట? ఎవరైతే దేవుడు అనుకుంటారో ఆ జనులు ధన్యులు. నీవు ఈరోజు ఆయన నాకు దేవుడు అనుకుంటున్నావా? ఆయన నన్ను పరిపాలించేవాడు అనుకుంటున్నావా? నీవు ధన్యుడివి. నీకు మేలు కలిగిద్ది బిడ్డ. పురుషులకైతే మీకు మేలు కలిగిద్ది, స్త్రీలకైతే మీకు మేలు కలిగిద్ది. ఎందుకు మేలు కలుగుతుందంటే, నీవు ఎవరి మీద అనుకున్నావు? దొంగ అనుకోవడం కాదండి, రియల్. నటించడం కాదండి, రియల్. నా లైఫ్లో నీవే నాకు దేవుడవు.
నా తరతరాలకు దేవుడవు నీవేనయ్యా అని ఎప్పుడైతే పూర్ణంగా నువ్వు ఆయన మీద అనుకుంటావో అప్పుడు నీవు ధన్యుడివి. ఆయన తనకు స్వాస్యముగా ఆయన ఏర్పరచుకున్నాడు నిన్ను. నువ్వు మందిరానికి రావడానికి కారణము ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. నీ భర్త మందిరానికి రావడానికి కారణము ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. నీ భార్య మందిరానికి రావడానికి కారణము ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. నీ బిడ్డలు వస్తున్నారా, ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన ఏర్పాట్లో ఉన్న నీవు ఆయన స్వాస్యం. ఇప్పుడు నువ్వు ఆయన సొత్తు. ఇప్పుడు స్తోత్రం. నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు ఫలించాలి. ఆయన సొత్తు, ఆయన స్వాస్యం ఏమవ్వాలి? చెట్లాగా ఉంటే ప్రయోజనం అవుతుందంటారా? ఈరోజు పనికిరాని చెట్లు పెరిగిపోతున్నాయి. ఏ చెట్లు పెరిగిపోతున్నాయి? చాలా ఉస్సారుగా ఏ చెట్లు పెరిగిపోతున్నాయి అంటే పనికిరానివి. పనికొచ్చేవేమో గిడస మారిపోతున్నాయి, పనికొచ్చేవేమో నేర్సుకెళ్ళిపోతున్నాయి, పనికొచ్చేవేమో సారం లేకుండా పోతున్నాయి, పనికొచ్చేవేమో బీడి భూముల్లో అయిపోతున్నాయి, పనికొచ్చేవేమో ఎందుకు వ్యర్థమైపోతుంది. పనికిరాని చెట్లు ఉన్నాయే. ఒక్కొక్క బొబ్బరి చెట్టు చూడండి ఎంత పైకి వెళ్ళిపోతుంది. బొబ్బరి చెట్లు కనపడతా ఉంటాయా? ఇక్కడెక్కడో బొబ్బరి చెట్టు ఉంటుంది, దాని కాయ ఏమి ఉండదు, చిన్నగా ఉంటుంది, కోసుకుని తిందాం పంట ఏముండదు. ఎందుకు పనికిరాని ఆ బొబ్బరి చెట్టు కాయ ఉందనుకో, అక్కడ జామ చెట్టు ఉంది, ఎంతమందికి ఉపయోగపడుతుంది? మీలో చాలామందికి ఉపయోగపడుతుంది. ఇక్కడ లేని వారికి కూడా చెట్టు ఉపయోగపడుతుంది. స్వాస్యం. హలో, స్వాస్యం దగ్గర నుంచి వెళ్ళా నేను. ఆ జామ చెట్టుకి నీవు కోసుకుంటావు, నేను కోసుకుంటాను, నీవు నేను కాక వేరే వాళ్ళు కూడా వచ్చి ఎంతమందికి ఉపయోగపడుతుంది? స్వాస్యం, పంట. ఇక్కడ ఒక బొప్పాయి చెట్టు ఉంది, అది చాలా పైకి వెళ్ళిపోయింది కానీ ఏమాత్రం కాయలు. పనికిరాని చెట్టు. పనికిరాని చెట్లు వృద్ధిలోకి వెళ్ళిపోతున్నాయి. ఎందుకు? దానికి కూడా పనికి రావట్లేదు, ఆ ఇంటి వాళ్ళకి కూడా పనికి రావట్లేదు వాళ్ళు. ఇప్పుడు ఆ చెట్టు ఆ ఇంట్లోకి ఉపయోగపడిద్దా? ఉపయోగపడదు. మనకు ఉపయోగపడిద్దా? ఉపయోగపడదు. అంటే పనికిరాని చెట్లన్నీ సూపర్గా వెళ్ళిపోతున్నాయి. పనికి వచ్చే చెట్లు ఎలా అయిపోయినాయి? కారణం ఏంటంటే నువ్వు నా స్వాస్యమను ఆయన అనుకుంటున్నాడు. నువ్వు నాకు దేవుడుగా వద్దు. నా రుచి వేరు, నీ రుచి వేరు. నా టేస్ట్ వేరు, నీ టేస్ట్ వేరు. అందుకు నువ్వు నాకు దేవుడుగా ఉండలేవు. కానీ అప్పుడప్పుడు, అప్పుడప్పుడు కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వే నా దేవుడివి. ఇబ్బంది వచ్చినప్పుడు ఖచ్చితంగా నీవే నా దేవుడివి. సమస్యలు గుండగా వెళ్తున్నప్పుడు నీవే నా దేవుడివి. అందరూ ఇప్పుడు ఉన్నారు, నా దేవుడిగా వద్దు. ఎందుకంటే అటు పోవాలి, ఇటు పోవాలి. వీళ్ళందరూ ఒకనొక టైంలో నన్ను విడిచిపెట్టేస్తారు. అప్పుడు ఖచ్చితంగా నువ్వే. అమ్మో, పనికిరాని చెట్టు, వ్యర్థంగా ఎదిగిపోతూ ఉన్న చెట్లు ఇవి. ఈరోజు సారం కలిగి నువ్వు పచ్చగా ఉండాలి అన్నా, పనికొచ్చే చెట్టుగా ఉండాలన్నా నువ్వు ఎలాగుండాలి? ఆయన స్వాస్యంలోకి రావాలి. హల్లెలూయా. ఆయన మీద ఒక గురి పెట్టుకున్నాడు, నీ మీద ఒక గోల్ పెట్టుకున్నాడు, ఒక నమ్మకం పెట్టుకున్నాడు. ఇది నాది, నా స్వాస్యం. హల్లెలూయా. ఇది నా మీదనే ఆధారపడిద్ది, ఇది నన్నే నమ్ముకుంటుంది. ఇప్పుడు అది నాది, నువ్వు బహుగా ఫలించాలి. స్వాస్యమా. హల్లెలూయా. నీ ఫలము అనేకులు చూడాలి. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో వాళ్ళు బహుగా ఫలిస్తారు. వాళ్ళు దరిద్రులు కాదు. హల్లెలూయా. దేవుని నమ్మకం ముందు దరిద్రులుగా ఉండొచ్చు. అలాంటి విశ్వాసులు ఎంతమంది, ఎన్ని సాక్ష్యాలు ఇవ్వట్లేదు. సేవకులా సాక్ష్యం ఇచ్చేది, విశ్వాసులా సాక్ష్యం ఇచ్చేది సంగమా? సేవకులు సాక్ష్యం కాదు, విశ్వాసులు. ఒకప్పుడండి నేను ఇట్లాగండి, ఇప్పుడు ఈ ప్రభుని నమ్ముకున్న తర్వాత ఫాస్టింగ్, ఉపవాస కోటాలు, ప్రక్షాళన కోటాలు మీరు విన్నారు కదా. ఒక ఆటో డ్రైవర్ ఏం చేశాడట, ఎవరినో తీసుకెళ్ళి మందిరం దగ్గర దేబెట్టి వచ్చేవాడంట. ఇంతమంది ఇంత ప్రేమగా ఉంటున్నారు, ఇంత ఇలా ఉంటున్నారు, వీళ్ళందరూ ఇలా మందిరానికి పోతున్నారు, ప్రతిసారి నేనే వీళ్ళని తీసుకువెళ్తున్నాను, అసలు వీళ్ళు ఏంటో, వీళ్ళు అంతేంటో ఒకసారి నేను చూడాలని లోపలికి వెళ్తే చూద్దాం ఒకసారి అని రోజు రోడ్డు మీద దింపి వెళ్ళిపోయిన ఈ యొక్క డ్రైవరు ఎక్కడికి వచ్చాడు? లోనకు వచ్చాడు. లోనకు రాగానే ఎవరు మాట్లాడారు? హల్లెలూయా. లోపలికి రాగానే నా దేవుడు ఎవరిని చూశాడు? ఎవడైతే అవిశ్వాసంగా ఉన్నాడో, ఎవడైతే నిర్లక్ష్యంతో ఉన్నాడో, ఎవడైతే దేవుడు కాదులే అని అనుకుంటూ ఉన్నాడో వాడినే నా దేవుడు చూసి, బిడ్డాను ఎట్లాంటి వాడువో తెలుసా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో తెలుసానంటే అక్కడక్కడ మోర్చకెళ్ళి చప్పట్లు కొట్టుకుని, నన్ను చూసావు నువ్వు,
హల్లెలూయా. నేనేమై ఉన్నా నా వ్యక్తిని నేనే అన్నాడు. అన్న తరువాత ఏం చేశాడు? వేరే ఆటో కొన్నాడు. అప్పుడు ఈ ఆటో మీద వేరే ఆటో మీద జనాలను తీసుకొస్తూ ఉన్నాడు. ఫలించాడా? హలో, సేవకుడు కాదు ఫలించేది. నువ్వు ఫలిస్తే తర్వాత సేవకుడు ఫలిస్తాడు. నువ్వు మూర్చగలిపోతే సేవకుడు ఎక్కడ ఫలిస్తాడు? నువ్వు ఫలిస్తేనే కదా వచ్చేది, నువ్వు ఫలిస్తేనే కదా ఇచ్చేది, నువ్వు ఫలిస్తేనే నీకు ఆరోగ్యం ఉంటేనే కదా దేవుడు స్తుతించేది. మేము ఇట్లా అయిపోతాం, మీరు అట్లా అయిపోతారు. రాంగ్ ఫేక్ వార్తలు వస్తున్నాయి ఈ రోజుల్లో. ఎలాంటి వార్తలు వస్తున్నాయి? చాలా రూమర్స్ వస్తున్నాయి దేవుని సేవకుల మీద, దేవుని మీద. ఎందుకు వస్తున్నాయంటే తట్టుకోలేకపోతున్నారు వారు. దేవుని నామము మహిమపరుస్తుంటే దేవుని తట్టుకోలేకపోతున్నారు. ఒక సేవకుడి ద్వారా దేవుని నామానికి మహిమ వస్తుంటే ఆ సేవకుడిని తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళకి ఎన్నో 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 పేర్లు పెడుతూ ఉంటున్నారు. ఒక ఆటో కొనుక్కున్న ఆయన 2 ఆటో కొనుక్కున్నాడు. ఆ వ్యక్తి ఇచ్చిన సాక్ష్యమేనా? అప్పుడు ఈ 2 ఆటో జనాలు తీసుకొస్తున్నాడు మందిరానికి. ఈ 2 సరిపోవట్లేదని ఏం కొన్నాడు? స్కూల్ వ్యాన్ కొన్నాడు. హల్లెలూయా. నీవు ధన్యుడివి. ఆయన ఆనుకున్న నీవు ధన్యుడివయ్యా. ఆయన మీద నువ్వు ఆరుకుంటే నువ్వు నెక్స్ట్ ప్రతిరోజు వృద్ధిలోకి వచ్చేస్తావు. నువ్వు ఆయన స్వాస్యనువు కదా, బహుగా ఫలిస్తావు. ఇది ఎవరికి తెలుస్తుంది? నమ్మిన వాళ్ళకా, నమ్మలేని వాళ్ళకే? వచ్చిన వాళ్ళకా, రాలేని వాళ్ళకే? వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది దేవుని యొక్క శక్తి, రాని వాళ్ళకి దేవుని యొక్క శక్తి తెలియదు. అప్పుడు ఈ 2 ఆటోల జనం, ఆ యొక్క ఆటో జనం విస్తరించాడా లేదా? అదే మందిరంలోకి దాకా రాకపోతే, రోడ్డు మీద దింపి వెళ్ళిపోతూ ఉంటే వేరే ఆటో కొని ఉండేవాడా? వేరే ఆటో కొంటూ ఉండగానే మరొక స్కూల్ వ్యాన్ కొని ఉండేవాడా? ఎక్కడికి వచ్చి ద్వారా ఫలించాడు? ఇలా చెప్తే ఇట్లాంటి సాక్ష్యాలు బయటికి వెళ్తే ఆహాహాహా చూడండి ఎట్లా ఉన్నదో. ఏంటంట? ఆ మందిరానికి వెళ్తే 2 ఆటో కొన్నాడంట. ఏవండి, ఎవరికి తెలుస్తుంది బాధ? ఇక్కడ చాలా బలహీనులు ఉన్నారు, ఇక్కడ చాలా జీవం లేని వాళ్ళు ఉన్నారు. జీవం లేనివాడి బాధ నాకు తెలిసిద్దా? వ్యాధి బాధలతో ఉన్నవాడి యొక్క బాధ నాకు తెలుస్తుందా? వాడు కోలుకున్న తరువాత, సహాయం చేసిన తరువాత దేవునికి మహిమ వచ్చేటట్లుగా వాడు మాట్లాడుతుంటే ఆ మాట తీసుకుని హేళన. ఏ మాట తీసుకుని? ఆ మాట తీసుకుని హేళనగా మాట్లాడుతూ ఉంటారు. మొన్న ఎందుకు కొని కూర్చుని నేను చచ్చిపోతాను అనుకున్నానండి. నేను చచ్చిపోతాను అనుకుని ఆమెకు చెప్తే ఆమె ఎక్కడ ఏడుస్తుందనని నాకేం కాలా అంటున్నా నేను. ఏమంటున్నాడంట? అంతే కదా బిడ్డ. నేను చచ్చిపోతే అట్లా ఆమెకి తెలిస్తే ఆమె ఏమైపోతుందో, ఈడు గుండు కొట్టేస్తుందో, ఆమె గుండు కూడా. అట్లాంటి వాళ్ళు లేరా? భర్త చనిపోయాడని వార్త వినగానే భార్య కూడా చనిపోయేటోళ్ళు లేరా? మరి అనుకున్న వ్యక్తి వాడి బాధ, వాడి దేవుడు ఎట్లా సహాయం చేశాడో అది వాడికే తెలుస్తుంది, నీకే తెలుస్తుంది. అట్లాంటి వాళ్ళు నిలవబడి సాక్ష్యాలు చెప్పారనుకోండి, అట్లాంటి అనేకులకి బలం పొందుటకు యూట్యూబ్లో పెట్టారనుకోండి, మేము తీసుకొస్తాం చూడండి ఎట్లా వచ్చేసిందా స్వస్థత, అట్లా వచ్చేసిందా స్వస్థత. అపహాసం, దూషణ, హేళన నిన్ను మందిరం దాకా రాకుండా చేసేస్తుంది. రోజు నీవు ఫలించకుండా ఆయన స్వాస్యంగా ఆగిపోతున్నావంటే అపహాసం, హేళన, దూషణ. నీవు వేరు నేను వేరు అంటున్నారు, నువ్వు వేరు వాళ్ళు వేరు అంటున్నారు. ఈ హేళన ద్వారా నువ్వు ఆయన స్వాస్యముగా ఉండలేకపోతున్నావు, దేవునికి ముద్దు బిడ్డగా ఉండలేకపోతున్నావు, దేవుడిచ్చే ఏమీ పొందలేకుండా ఉన్నావు. ఎన్ని సాక్ష్యాలు, ఎన్నో సాక్ష్యాలు. పోయిన సంవత్సరము ఆగస్టు నెలలో నేను ఎంత బలహీనమయ్యాను. బలహీనమైన సంగతి మీ అందరికీ తెలుసా? నా సాక్ష్యం చెప్తాను. బలహీనమయ్యామంటారా? ఎంతో బలహీనమై కోలుకున్న తర్వాత ఈ సెప్టెంబర్ నెలలోనే ప్రారంభించాం. మందిరం క్లీన్ చేయాలి, డిసెంబర్ నుంచి మనకి ప్రార్థనలు ఉంటాయి. అందుకు నవంబర్ లాస్ట్ వచ్చినప్పటికి క్లోజ్ అయిపోవాలి, మందిరం పనంతా క్లోజ్ అయిపోవాలని పెట్టుకుని ప్రార్థన పూర్వకంగా ఉంటే ఇదంతా దులిపినందుకో, హెల్త్ బాగాలేనందుకో హెయిర్ లాస్ అయిపోయింది. నాకు ఎంత గ్రోత్ ఉండేదో అంత లాస్ అయిపోయింది. ఎంతో బాధ. ఏమయ్యింది? ఇట్లా పెట్టుకుంటే అట్లా వచ్చేసేది, ఇలా పట్టుకుంటే ఇలా వచ్చేసేది, ఇలా పట్టుకుంటే ఇలా వచ్చేసేది. ఒకరోజు చాలా బాధపడ్డాను. అయ్యో, డిసెంబర్ 25 నా జీవితంలో సంతోషాన్ని ఉండదు. నేను నా ఫేస్ ఎట్లా చూపించగలను ఇట్లా ఉంటే?
అనుకుని వాపోతూ బాధపడుతూ పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, ఇట్లా అయితే నాకు క్రిస్టమస్ ఆనందం నాకు ఉండదు, క్రిస్టమస్లో నేను రాలేను, నేను ఉండలేను, అంత హెయిర్ లాస్ అయిపోయింది. ఇలా ఉంటూ ఉండగా పాస్టర్ గారిని అడిగితే ఆయన నెత్తి మీద చేపెట్టి ఏం కాదులే అనేవాళ్ళు. నాకు బాధ పెరిగిపోతూ ఉండేది. పండగ ఎలా ఉంటుంది, పండగ ఆనందం ఎలా ఉంటుందండి? అబ్బో మీకు ఎట్లా ఉంటుందో తెలియదు కానీ నాకు ఆదివారమే పెద్ద పండగ, నాకు సూపర్గా ఉంటుంది పండగ ఆనందం. ఇది నా జీవితంలో లేదికా అనికి బాధతో ఉన్నాం. దేవుని కృపను బట్టి రేపు 25వ తారీఖు ఎల్లుండా వస్తుంది అనిపించినప్పటికీ మొత్తం నా హెయిర్ రావడం తగ్గింది. నాకు ఇంక జీవం వచ్చేసింది. నేను సంతోషంగా ఉంటాను, నేను ఆనందంగా ఉంటాను అని అనుకుంటూ ఉన్నాను. ఆ బాధలో ఉండి ఇంత లావుగా ఉండేది నీ హెయిరు, మూడేస్తే ఇంత వచ్చేది, ఇంత మూడు వస్తుంది ఇప్పుడు. ఉంటుంది కదా, లేదా ఉండదా బాధ ఉంటుంది కదా. ఆ బాధపడుతూ ఉంటే ఒకరోజు దేవుడు నాతో మాట్లాడాడు, బిడ్డ మునుపుడు కంటే నీ హెయిర్ పెద్దదవుద్ది. హల్లెలూయా. ఈరోజు నేను అనుభవించి చెప్పుతున్న మాట, ఆ బాధ పెయిన్ నాకు తెలుసు, నీకు తెలుస్తుందా? హెయిర్ ఎంత లాస్ అయిపోయిందో నీకు తెలుస్తుందా? ఎంత దుఃఖపడ్డానో నీకు తెలుస్తుందా? ఎంత బాధపడ్డానో నీకు తెలుస్తుందా? ఈ దేవుడు నమ్ముకుంటేనంట వీళ్ళకి ఏదో వచ్చిందంట అన్నట్టు ఒకడు అపహాసులు ఎక్కువైపోయారు. ఎందుకంటే దేవుని మీద ప్రేమ పెరిగిపోతుంది జనాలకి. హల్లెలూయా. అప్పుడు నేనన్నాను, ఇదిగో నా కూతురుగా చెప్పాను, అమ్మా దేవుడు అంట ఇదివరకు మీద నాకు ఇట్లా అంట పొడవవుద్దని చెప్పాడమ్మా. మరి ఎంతవరకు అందరికీ మాత్రం చాలా ధీమాగా చెప్తాను, నా కాడకు వస్తే నా దగ్గరికి వస్తే అమ్మాయి ఏమో నేను ఊహించుకున్నందుకు అట్లా అయ్యిందేమో. మీ మాత్రం దేవుడు ఏం చెప్పినా తప్పకుండా చెప్తున్నారు. అది ఎంత భయంకరమైన మ్యాటర్ అయినా చెప్పేస్తాను. నాకు వచ్చేటప్పుడు నాకు నమ్మశక్యం కాలేదు, కానీ ఏదో ఆయన చెప్పాడు షేర్ చేసుకోవాలని ఆమెకే చెప్పాను. నిజమేనా అంది, నిజమే పొడవవుతుందని చెప్పాడు అని నిజంగా అట్లానే అయ్యింది. హల్లెలూయా. నా బాధ వేరే వాడికి తెలిసిద్దా? ఈ సాక్షి విన్న వాడికి తెలిసిద్దా? హెల్త్ డ్యామేజ్ అయినందుకు రాలిపోయిందా? ఈ పైనుంచి అంతా క్లీన్ చేసినందుకు డస్ట్ ఎలర్జీ వల్ల రాలిపోయిందా? ఎలా రాలిపోయింది ప్రభువా. ఆగస్టు నెలలో సంతోషం లేదు, ఆగస్టు నెలలో ఉత్సాహం లేదు, మళ్ళీ డిసెంబర్ వచ్చినప్పుడు కల్లా ఒక సమస్య పోతే మరొకటి వచ్చిందేంటి? బాధ ఎవ్వరికి తెలియనిచ్చేదాన్ని కాదు, నేను ఎప్పుడు ఎవ్వరికి తెలియనివని బాధ, సంతోషం మాత్రమే అనౌన్స్మెంట్ చేస్తాను. ఈరోజు ఈ దేవుడి మీద ఆనుకుంటే ఎంత ధన్యులో చెప్తున్నా నేను. ఎంత ధన్యులండి. ఎవరు ఆదరించారు నన్ను? ఎవరు ఆదరించి చెప్పారు ఇదివరకు మీద నీది ఇంకా బాగా ఎంత పొడవ పెరిగిద్ది అంటే ఎంత పొడవ పెరిగిద్ది అన్నాడు. చూస్తున్నా. హల్లెలూయా. మన శుక్రవారం జాడ వేసుకున్నాను. నేను జాడ సాధారణంగా వేసుకోను. ఇలా చూస్తుంది నా కూతురు. దట్ ఈజ్ పవర్. హల్లెలూయా. స్తోత్రం. ఏది ఎప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు? అయిపోయింది, ఏం లేదు, నాకు సంతోషం లేదు. ఆడవాళ్ళకి అందం ఏంటి? నేను కట్ చేసుకుంటున్నానేమోనని చాలామంది కట్ చేసుకునేవాళ్ళు మన సహవాసంలో, తెలుసా మీకు? నేను కట్ చేసుకోను, నాకు ఎంత కావాలో నా దేవుడు అంతే ఇచ్చాడు. నేను కట్ చేసుకుంటున్నానేమో, అందుకే ఇంత గుచ్చుగా ఉంది, ఇంత బుడ్డగా ఉంది, బాగుంది చూడడానికి. ఒకరోజు ఒక ఆమెను పిలిచి, ఎందుకు బుర్రగాని పాడైంది, ఎందుకు కట్ చేసుకుంటున్నావు? నేను కట్ చేసుకోవట్లేదు బిడ్డ, నా హెయిరే అంతా అని చెప్పాను. ఇప్పుడు దేవుడు అన్నాడు, పాత దానికంటే క్రొత్తది. హల్లెలూయా. నేను అనుభవిస్తుంటే ఆ సంతోషము, ఆశీర్వాదమే వేరు. అప్పుడు ప్రార్థన చేసుకుంటే జుట్టు పెరిగిందంటాను కామెంట్లు, గోడుగుడికి ఏక తీసేవాడు ఒకడు, ఆ ఏక తీసేవాడికి పీక తీసేవాడికి ఆమె బాధ తగాడి బాధ ఎలా తెలుస్తుంది? నీ హెయిర్ కూడా గుండైపోతే తెలుస్తుంది. హల్లెలూయా. వాడు కూడా మరణమై స్మరణకు రాని నేను కూడా వెళ్ళిపోతున్నానేమో అని అనుకున్నట్టు సమస్య నీకు వస్తే అప్పుడు తెలిసిద్ది. ఎప్పుడు తెలిసిద్ది? ప్రాణాల మీదకి వచ్చినప్పుడు తెలిసిద్ది. అయ్యో ఆడామని నా పరిస్థితి బాగాలేదు అని అనుకున్న ఆమెకి ఎట్లాంటి పరిస్థితి ఆమెకు తెలిసిద్ది. మన శుక్రవారం దేవుని స్తుతించాను, ప్రభువా నేను ఎప్పుడు జడ వేయడానికి ఇష్టపడను, ఇలానే ఉంచుకుంటాను, కానీ అప్పుడు వెంటనే దేవుని స్తుతించాను, నేను ప్రార్థించాను. నేను సంవత్సరం క్రితం చెప్తున్నానండి మీకు, సంవత్సరం వచ్చినప్పుడు సంతోషం ఉందా లేదా?
ఆనందం ఉందా లేదా? నీ దినాలు కూడా అంతే. ఎవడో అపహాసం చేస్తున్నాడని అనుకో మాకు, ఎవడో దూషిస్తున్నాడని దేవుడు కాదని పక్క పెట్ట మాకు, ఎవడో కుళ్ళుకుంటున్నాడు, ఎవడో మందిరానికి రాకుండా చేస్తున్నాడని వాడిని చూసి బాగా మాకు. హల్లెలూయా. దేవుడు కంటి చూపు నీ మీద పడితే, నువ్వు దేవుని మీద ఆనుకుంటే, దేవుడు నువ్వు ఆయనకు స్వాస్యంగా ఉంటే నువ్వు ఫలిస్తావు. చాలా ఏడ్చాను నేను. ప్రతి క్రిస్టమస్లో, ఎవ్రీడే క్రిస్టమస్లో శాంతి ఉండేది కాదు. తల దువ్వాలంటే భయం, హెడ్ బాత్ చేయాలంటే భయం, బాత్రూంలోకి వెళితే భయం, ఒకలాంటి భయం అలా వచ్చేసేది. అక్కడ ఊడిపోయేది కొంత, వచ్చి కోము పెట్టి దువ్వాలనుకుంటే భయం ఎంత వచ్చేది. ఏసయ్యో, మీకెవరికన్నా తెలిసిందా? మీకెవ్వరికీ తెలియనివ్వలేదు. కొంతమంది అనేవాళ్ళు, మీ హెయిర్ ఏంటమ్మా, ఇదా ఇంతేలే, ఏంటి బాధ లోపల పెట్టుకుని, ఇదా ఇంతేలే, ఊడిపోతుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆదరించాడు. నేనున్నానుగా బిడ్డ, హల్లెలూయా, నేనున్నానుగా బిడ్డ, నువ్వేవేవో ఊహించుకుంటావు ఎందుకు బిడ్డ, నేనున్నానుగా, నువ్వు నా స్వాస్యం. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆయనకి స్వాస్యం అయితే నీ కష్టాల్లో కూడా అట్లానే వస్తాడు. నేనున్నాను. ఏ రకమైన ఇబ్బందులు అనుభవిస్తున్నావు నువ్వు, ఏ రకమైన శాపాన్ని అనుభవిస్తున్నావు నువ్వు, ఏ రకమైన దోషాన్ని అనుభవిస్తున్నావు, ఏ బాధతో నువ్వు క్షీణిస్తూ ఉన్నావు, ఆ బాధపడి క్షీణించిన ఆ పరిస్థితిలోకి నా దేవుడు వస్తాడు. హల్లెలూయా. అయ్యా నేనున్నాను, హల్లెలూయా, నీ పక్షంగా నేను మేలు చేస్తాను, నీ పక్షంగా నేను ఉపకారం చేస్తాను. ఆయన మీద నువ్వు అనుకున్నావు, నువ్వు ఆయనకి స్వాస్యంగా ఉన్నావు. ఆయనకి నీకు మధ్యలో ఎవరిని రానివ్వకండి. హల్లెలూయా. ఎవరైనా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. దేవుని విషయంలో ఎవరిని రానివ్వకండి. నువ్వు మళ్ళీ ఫలించలేవు, నువ్వు మళ్ళీ ఆశీర్వదించలేవు. నీకు ఆయనకి మధ్య మూడో వ్యక్తి ఎవ్వరూ రావడానికి వీరలేదు. అమితంగా నువ్వు ఆయన ప్రేమించు, నిన్ను కూడా ఆయన అమితంగా ప్రేమిస్తాడు. సమస్తము సమకూర్చి నీ చేదంతా మరచి, నా వయసు అయిపోయింది. మొన్న ఒక ఆయన వచ్చారా చూసి నా మనసు కరిగిపోయింది. ఎందుకు కరిగిపోయింది? కాస్త ఉండవలసిన వయసు కంటే దాటిపోయింది, వివాహం కాలేదు. ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రేమ లేని వాళ్ళు, భార్య లేని వాళ్ళు, భర్త లేని వాళ్ళు, బిడ్డలు లేని వాళ్ళు కోలలుగా ఉన్నారండి. వాళ్ళందరినీ నా దేవుడి ఆదరించాలి. ఇంకెవరికి ఆదరించడం రాదు. అందరూ గాయపరిచేటోళ్లే, అందరూ బాధ పెట్టేటోళ్లే, అందరూ వెనక్కి లాగేటోళ్లే. నీకు సహాయం చేస్తాను బిడ్డ అన్నటోళ్ళు ఎవ్వరు లేరు. నీకు సహాయం చేస్తాను అన్నటోళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ దేవుడు మాత్రమే. హల్లెలూయా. నీకు సహాయం ఎవరైనా చేస్తే యేసు దేవుడు మాత్రమే. భార్య లేకుండా ఉన్నావా, భర్త లేకుండా ఉన్నావా, బిడ్డలు లేకుండా ఉన్నావా, నీవు ఆయన ఆనుకుంటే హల్లెలూయా, నువ్వు ఆయన స్వాస్యంగా ఉంటావు. ఆ స్వాస్యం బహుగా ఫలిస్తుంది. హల్లెలూయా. ఆయన యొక్క సంతానం బహుగా ఫలిస్తుంది. ఆ ఫలించే సంతానంలో నువ్వు ఉన్నావు గనుక ఏ రకమైన ప్రాబ్లమ్స్ నువ్వు అనుభవిస్తున్నావో ఆ ప్రాబ్లమ్స్లో కూడా నువ్వు ఆశీర్వాదాన్ని చూడగలుగుతావు. మరొక మాట కనిపిస్తుంది కదా, మన పాట పాడుతూ ఉంటాం, నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇళ్ళలోన ఏ ప్రాణి నిలవలేదు అనే పాడతాం. అడవి పువ్వులే ఎవరు పొందుకుంటున్నారంట? దేవుని ప్రేమ. ఓ మనిషి, ఓ పురుషుడా, ఓ స్త్రీ, నేను అడుగుతున్నాను, దేవుని ప్రేమ పొందుకుంటున్నావా? నేను దేవుని ప్రేమ పొందుకుంటున్నానని చెప్పగలను. నీవు చెప్పగలవా? అడవి పువ్వులు కూడా చెప్తున్నాయి, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించవా. హల్లెలూయా. అడవి పువ్వులకు కూడా దేవుని యొక్క ప్రేమ ఉంది. అడవి పువ్వులకు కూడా దేవుని యొక్క కాపుదల ఉంది. ఎంత అందము, ఎన్ని రంగులు, ఎన్ని హంగులు, ఒక్కొక్క పువ్వు దగ్గర ఒక్కొక్క ఆకర్షణ, ఎంత సౌందర్యము, ఎంత అందము, ఆ సొగసైన అందము. ఎవరిని చూస్తున్నావు? ఆ పువ్వు దగ్గరికి వెళ్ళి చూస్తే అబ్బాయి ఎంత బాగుంది. ఈ తలలో పనికిరాని పువ్వు కూడా ఎంతో అందం. వాటికి ఆ ప్రేమ ఎవరు చూపించారు? ఆ రంగు ఎవరిచ్చారు? ఆ సౌందర్యాన్ని ఎవరిచ్చారు? చూడంగానే నీ కన్ను పడే అంత నీట్గా ఎవరు పుట్టించారు? హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఎవరు ద్వేషిస్తున్నారా? అందరి చేత ద్వేషించబడుతున్నావా? నువ్వు ఆయన మీద ఆనుకుంటే నిన్ను కూడా అందరూ ప్రేమిస్తారు. ఎవరి మీద ఆనుకుంటే? అందరి మీద ఆనుకుంటే కాదు.
నీవు ఆయన మీద ఆనుకుంటే అందరూ ప్రేమిస్తారు, అందరూ చూపించి అందరూ నీ మీద ఆదరణ చూపిస్తారు. నిన్ను చూసేటోళ్ళకి మనసు వెంటనే లేపండి, నిన్ను చూసేటోళ్ళకి వెంటనే మనసు ఏమైపోతుంది, కరిగిపోతుంది. సహాయం చేయాలనుకుంటారు, పెట్టాలి అనుకుంటారు, ఏదో చెయ్యాలి అనుకుంటారు, గోతులో ఉన్న నిన్ను పైకి లేవాలనుకుంటారు. అలాంటి ఆకర్షణ ఉండాలంటే నువ్వు దేవుని మీద ఆధారపడాలి. అడవి పువ్వులు కూడా దేవుని ప్రేమను పొందుకుంటున్నాయి. సంగమా, నీవు కూడా దేవుని ప్రేమను పొందుకోవాలి. దేవుని నమ్మరు కానీ దేవుని ప్రేమ చాలామంది పొందుకోలేకపోతున్నారు. ఈ రోజు నుంచి నీవు దేవుని ప్రేమ పొందుకోవాలి. మరొక మాట కనిపిస్తుంది కదా దేవుడి కోసం చూస్తే, యెహోవాయే దేవుడని అందరూ చెప్పండి, యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. ఆయన ఏం చేశాడంట, మనలను పుట్టించాడు. హల్లెలూయా. నీ బాడీలో ఉన్న పార్ట్ ఆయనకే తెలుసు, నీ రోగము ఆయనకే తెలుసు, నీ బాధ ఆయనకే తెలుసు, నీ సమస్యలు ఆయనకే తెలుసు. నిన్ను పెంచి పెద్దది చేసి పోషిస్తున్నది ఆయనే గనుక ఏదైనా డ్యామేజ్ అయ్యిందా నీ శరీరంలో, నిన్ను పుట్టించాడు ఆయనే. ఏదైనా డ్యామేజ్ అయిందా నీకు, నిన్ను సృష్టించాడు ఆయనే. ఆయనకు దగ్గర కంప్లైంట్ పెట్టు, అయ్యా నా జీవితం ఎట్లా ఉంది, శాపాన్ని అనుభవిస్తున్నాను అయ్యా, ఆశీర్వాదం లేదయ్యా నాలో, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో అయ్యా అని నువ్వు దేవునికి అప్పగించుకుంటే, యెహోవా అక్కడ వాక్యం అంటుంది కదా, యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనల్ని పుట్టించను. 100వ కీర్తనలోకి రండి. ధ్వని చేయాలి, సమస్త దేశపు ప్రజల్లో నుంచి ఒక ధ్వని రావాలి. ఏంటి ధ్వని? యెహోవాయే దేవుడనే ధ్వని రావాలి. హల్లెలూయా. నోరు తెరువు బిడ్డ, నోరు తెరువు బిడ్డ అంటే నోరు తెరవట్లా. వేరు వేరు ఇతర కార్యక్రమాల్లో నోరు తెరుస్తున్నావు కానీ దేవుని కార్యక్రమంలో నోరు తెరవట్లేదు. సమస్త దేశములారా ఉత్సాహ ధ్వని, ఒక ధ్వని పుట్టాలి. నువ్వు దేవుని స్తుతిస్తే ఒక ధ్వని, హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తే ఒక ధ్వని, నువ్వు ప్రార్థిస్తుంటే ఒక ధ్వని, ఒక ధ్వజం లేవాలి. హల్లెలూయా. దేనికైనా అంత పవర్ ఉండాలి నీలో, నీ పాటలో అంత జీవం ఉండాలి, నీ ప్రార్థనలో అంత జీవం ఉండాలి, నువ్వు వచ్చుటలో కూడా అంతే జీవం కనపరచాలి. పోయిన వారం కొన్ని వాకుల కోసం చెప్పాం, ఇదిగో నాకే చెప్పారు, నన్నే అన్నారు అనుకున్నారు ఎవరైనా? నేను వెళ్ళట్లేదని నాకు చెప్పారు, నేను తేవట్లేదని నాకు చెప్పారు. నో, వాక్యం వచ్చింది. ఆకు వాడిపోవడం అంటే ఏంటి, ఆకు వాడకుండా ఉండడం ఏంటి అని వ్యాఖ్యానం మాత్రమే చేశాం. హల్లెలూయా. అంతేగాని నిన్ను కింద పెట్టి ఎవరెవరినో పైకి ఎక్కించేయాలని కాదు, నిన్ను తక్కువ చేసి ఎవరినో హెచ్చించాలని కాదు. ఇది ఏ ప్రాంగణం, ఇది ఏ ప్రాంగణం? నీ ఇల్లు కాదు సొల్లు కబుర్లన్నీ మాట్లాడుకోవడానికి. హలో సంగమా, గుర్తించుకోవాలి అందరూ. ఇది మా ఇల్లు కాదు సొల్లు కబుర్లన్నీ మాట్లాడుకుని నిన్ను ఒకరిని గాయపరుస్తూ ఇంకొకరిని సంతోషపరచడానికి. అందరికీ ఒకటే మాట, ఆకు వాడక తన కాలం ఎలా ఉంటుందో మాట్లాడుకుంటూ వచ్చాం. ఈరోజు కూడా వాక్యం ఇక్కడ సెలవిస్తుంది కదా, సమస్త దేశములారా, హల్లెలూయా. ఆయన ఎవరైతే ఆయన మీద ఆనుకున్న వారులారా, నా స్వాస్యముగా ఉన్నవారులారా, యెహోవాకు ఒక ధ్వని చేయండి, దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి, దేవునికి ప్రార్థన చేయండి. ఏమొస్తుంది ధ్వని నీలో నుంచి? రోజు రోజుకి ధ్వని తగ్గిపోతుంది, రోజు రోజుకి ప్రార్థన తగ్గిపోతుంది, రోజు రోజుకి భక్తి తగ్గిపోతుంది, రోజు రోజుకి నీ జీవ క్రియలు చచ్చిపోతూ ఉన్నాయి. ఏది ధ్వని? ఆయన ఆశ పెట్టుకున్నాడు ఏమని? ప్రజలారా యెహోవాకు ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు. ఎలా రావాలంట మందిరానికి? ఇస్రో దేవుడా. మందిరానికి వచ్చేటప్పుడు సంతోషం ఏంటి, ఏం కలిగిందంట, ఈ ఫేస్లో ఎంత కళ ఉందేంటి, ఏం చెప్పిద్దంట, ఇంతలా ఆకు వాడిపోయి కాదు రావడం, సంతోషంగా కలకలలాడుతూ నా దేవుణ్ణి దర్శించడానికి వెళ్తున్నా, నా దేవునికి ప్రార్థించడానికి వెళ్తున్నా, నా దేవుడు ఈరోజు నాతో మాట్లాడతాడు ఖచ్చితంగా. హల్లెలూయా. అలా సంతోషంగా రావాలి. వెళ్తున్నాంలే చేస్తున్నాంలే అనుకుంటే ఈ దేవుని యొక్క శక్తి నువ్వేమాత్రం కూడా పొందుకోలేవు. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించెను. మనం ఎవరి వారమంట? ఎవరైతే నిన్ను పుట్టించారో నీ వాళ్ళకి సంబంధించిన వ్యక్తివి. నిన్ను ఎవరు పుట్టించారు? తల్లి గర్భంలో నిన్ను సృష్టించిన వ్యక్తి ఎవరు? ఈ నెల చూస్తున్నామండి ఎన్నో ఫెయిల్ అయిపోయింది, వచ్చి నెల చూస్తున్నామండి ఫెయిల్ అయిపోయా. అమ్మ పుట్టిస్తుంటే నువ్వు ఫెయిల్ అవ్వవే, నాన్న పుట్టిస్తుంటే నువ్వు ఫెయిల్ అవ్వవే. అమ్మ నాన్న కూడా ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? ఈ నెలైనా
కన్ఫర్మ్ అయ్యిద్ది. ఈ నెల అయినా కన్ఫర్మ్. ఎదురు చూస్తున్నారు. ఎందుకు? ఎవరొకరు దేవుడు పుట్టిస్తాడో. హల్లెలూయా. ఎవరొకరిని దేవుడు సృష్టిస్తాడో, ఎవరొక స్వాస్థ్యాన్ని నాకు ఇస్తాడో, ఏదో ఒక సంతానం నాకు ఇస్తాడు అని ఎవరు చూస్తున్నారు? అమ్మ నాన్నకి గతి లేదు. అమ్మ నాన్నని అనుకోమాకండి. ఆయనే పుట్టించిన వానికి దూరంగా ఉన్నందున శ్రమలు ఎక్కువవుతున్నాయి. సృష్టించిన వాణిని ఎడబాసినందున శ్రమలు ఎక్కువైపోతూ ఉన్నాయి. నేను పుట్టించింది దేవుడి బిడ్డ. ఇక్కడ అంటుంది కదా, ఆయనే మనల్ని పుట్టించెను, యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఎవరు మేపుతున్నారు నిన్ను? ఇప్పుడు నీకు ఏం చేస్తున్నాడు ఆయన? మేత పెడుతున్నాడు. మేత అందరికీ పెడుతున్నాడా? ఒకరికే పెడుతున్నాడా? మేత అందరికీ పెడుతుంటే నువ్వేమనుకుంటున్నావో తెలుసా? ఈరోజు మేత అలాగే పెట్టాడు, ఈరోజు మేత మాకు పెట్టలేదు, ఈరోజు మేత అంతా వాళ్ళదే. ఇట్లా మాట్లాడుకుంటున్నారా? వాక్యం ద్వారా దేవుడిని సంధించేటప్పుడు, వాక్యం ద్వారా దేవుడికి బుద్ధి చెప్పేటప్పుడు, ఈరోజు నాకు ఏ మేత లేదు, మేత అంతా వాళ్ళదే, మాకు ఏ మేత లేదని అనుకుంటున్నారా? మేత కోసం చెప్తాను. ఇంకా కొంచెం కిందకు చదవండి. కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు. ఎలా రావాలంట? ప్రభువా ఈ వారం అంతా కాపాడావు, ఈ వారం అంతా పోషించావు, ఈ వారం అంతా మా ప్రయాణాల్లో నువ్వు తోడుగా ఉన్నావు. మళ్ళీ నిన్ను స్మరించడానికి, నిన్ను కొలవడానికి, నిన్ను పూజించడానికి, నిన్ను దర్శించడానికి వస్తున్నానయ్యా. కృతజ్ఞతతో రావాలి. ఎవరో లాగితే కాదు, ఎవరో గెంటితే కాదు, ఎవరో రమ్మంటే కాదు, కృతజ్ఞత నీకు ఉండాలి. ఎంత మూర్ఖంగా వ్యవహరించినా నువ్వు నన్ను కాపాడుతూ వచ్చావు, చాలా దూరం వెళ్ళనయ్యా నువ్వు నన్ను కాపాడుతూ వచ్చావు, నా పనుల్లో నువ్వు కాపాడుతూ వచ్చావు అని ఆదివారము నీ సంతోషం, నీ జీవితంలో ఒక పండుగ వేడుకలాగా ఉండి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ, ఈ వారమంతా నన్ను, నా భర్తని, నీ భార్యని కాపాడావు ప్రభు, నా బిడ్డల్ని కాపాడవని కృతజ్ఞతతో దేవుని మందిరానికి. కొంతమందికి ఎంత చేసినా కృతజ్ఞత లేదండి. దేవుడు ఎన్ని మేళ్ళు చేసినా కృతజ్ఞత లేదు. ఇంకా అడుగుతున్నారు, దేవుడు నాకేం చేశాడు? మరి ఇప్పుడు దాకా చేసింది ఎవరమ్మా? ఇంకా ఏం చేయాలి? చేస్తుంటే నువ్వు దేవుడు చేశాడని గుర్తెరుగుతున్నావా? మరి గుర్తెరగలేనప్పుడు ఇంకెట్లా చేస్తాడు ఆయన? కృతజ్ఞతతో దేవుని మందిరానికి మనము రావాలి. తర్వాత చదువు. కీర్తనలు పాడుచు. ఎంతమంది కీర్తనలు పాడుకుంటూ వచ్చారో, పాటలు పాడుకుంటూ, ఏమమ్మో ఏంటి రికార్డులు వస్తున్నాయి ఈ రోజు నీ దగ్గర అనాలి చూసేటోళ్ళు. ఏంటి పాట పాడుకుంటూ వెళ్ళిపోతున్నావు? నీ సంతోషానికి కారణం ఏంటి? ఇంట్లో సంతోషంగా ఉన్నప్పుడు ఎన్ని పాటలు పాడేస్తాం, డ్యాన్స్ కూడా వేస్తాం ఎవరు లేకపోతే కదా. ఓ గెలిసాము, అది చేసాము, ఇది చేసాము, నేనంటేనా, రకరకాల పాటలు వస్తాయా? నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు కీర్తన పాడుకుంటూ రావాలి. ఏంటి మనిషిలాగా? ఏంటో నీ పాటలకి కారణం ఏంటో, ఆనందం ఏంటో, ఉత్సాహం ఏంటో ఎవరనాలి? చూసిన వాళ్ళు. నేను ఎక్కడికో వెళ్తున్నాను తెలుసా? దేవుని మందిరానికి వెళ్తున్నాను, ఈరోజు సంతోషంగా వెళ్తున్నాను నేను. అప్పుడు ఆ సాక్ష్యము దేవునికి మహిమ వస్తుంది. దేవుని స్వాస్యంగా ఉన్న నీవు దినదినము ఫలిస్తావు. మందిరానికి వచ్చేటప్పుడు ఇస్రోమంటూ కాదు, బాధతో కాదు, అమ్మ వల్లనో నాన్న వల్లనో కష్టంగా కాదు, కృతజ్ఞతతో మందిరానికి దేవుని స్తుతించుకుంటూ రావాలి.